నమస్కారాలు, శుభోదయం. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పాలన మన తెలంగాణ నడుస్తున్నప్పటికీ గతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇంచుమించుగా దాదాపు మన సంగారెడ్డి మున్సిపాలిటీకి 57 కోట్లు వచ్చినప్పటికీ ఇది సంగారెడ్డిలో 27 వార్డు అనేది హైయెస్ట్ ట్యాక్స్ పేరు వార్డు అయినప్పటికీ నాకు తెలిసి 1 కోటి 2 కోట్ల బడ్జెట్ కూడా ఇప్పటివరకు రాలేదు. ఇంతకుముందు గతంలో ఉన్న 5 సంవత్సరాలు వేరే ప్రతిపాదన చేసిండు, అయినా కూడా ఏం డెవలప్ చేయలేదు. తర్వాత వచ్చిన ఏదైతే మన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అయినా కూడా ఎటువంటి అభివృద్ధి ఏం చేయలేదు. రోడ్లు అట్లనే ఉన్నాయి, మోరీలు అట్లనే ఉన్నాయి, ఏడ చెత్త అట్లనే ఉన్నది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో హామీ ఇస్తున్నాడు, శశికాంత్ అని హామీ ఇచ్చి వస్తున్నాడు. ఈ వార్డులకు ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ ప్రభుత్వం పేదల కోసం కొత్త రేషన్ కార్డులు గత 10 ఏళ్ల నుంచి చేయలేదు. ఇప్పుడు మాత్రం అందరు ప్రతి ఒక్కరు కొత్త రేషన్ కార్డు ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది. అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇప్పుడు గ్రూప్ వాళ్ళకు కూడా వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తుంది. తప్పకుండా ఒకవేళ అంటే మా నమ్మకం ఏంటంటే శశికాంత్ అన్న ఒకసారి గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే, చైర్మన్ అయితే అన్న గెలిస్తే మాకు అందరికి కూడా అందుబాటులో ఉండడానికి నమ్మకం ఉంది. కాబట్టి శశికాంత్ అన్న మేము మద్దతు ఇస్తున్నాము. ఖచ్చితంగా శశికాంత్ అన్న గెలిపించుకుంటాం. అందరికీ నమస్కారం. 27వ వార్డులో మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము నిలబడ్డాము. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాడు. ఎలాంటి 1 కోటి 2 కోట్ల నిధులు కూడా తేయలేడు. కాబట్టి దయచేసి మనం అందరం ఆలోచన చేసి మనం అభివృద్ధి కావాలి అంటే మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ కౌన్సిలర్గా గెలిస్తే మనం చైర్మన్ ఉంటాం. కాబట్టి అధిక నిధులు తెచ్చుకొని మనం వార్డుని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం 600 విద్యుత్ సర్వీసులకు కూడా మనము ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ బస్సు సర్వీస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజు, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. దయచేసి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మేము మీకు ఓడుకుంటున్నాము. మేము ఇక్కడ స్థానికులంగా మేము మీకు చెప్తున్నాము, మేము అభివృద్ధి చేస్తామని మీకు మాటిస్తున్నాము. మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని మేము కోరుకుంటున్నాము. శిరీషక్క, శశికాంత్ మేము ఎన్నుకున్నాం. ఖచ్చితంగా ఈసారి భారీ మెజార్టీతో శిరీషక్కని, శశాన్ని భారీ మెజార్టీతో గెలిపేయాలని మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ 3 ఏళ్లలో కూడా మాకు నారాజన్ ఏం చేయలేడు, ఒక చిన్న మోరి కూడా చెప్పలేడు మా గల్లీలో. మేము అందుకే ఈసారి అన్నని, శశాన్ని, శిరీషక్కని ఎన్నుకోవడం జరిగింది. అన్న మాకు ఇప్పటికి కూడా హామీ ఇచ్చిండు, గట్టి హామీ ఇచ్చిండు. కాబట్టి అన్నని మేము ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి శశాన్ని మనం భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని మనం చేస్తున్నాం.